రణ్వీర్ సింగ్ నటించిన ధూరంధర్ ది రివెంజ్, దీన్నే ధూరంధర్ 2 అని కూడా పిలుస్తున్నారు. సినిమా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మార్చి 19, 2026న రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన బాలీవుడ్ సినిమాలన్నిటి రికార్డులనీ బద్దలుకుట్టేసిందంటే నమ్మండి. మొదటి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 240 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అందులో కేవలం మన దేశంలోనే 165 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే మామూలు విషయానికి కాదు కదా. ఈ భారీ సక్సెస్తో ధూరంధర్ 2 బాలీవుడ్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లోకెల్లా బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. అంతకుముందు షారుఖ్ ఖాన్ జవాన్ 2023 సినిమా ఇండియన్ రూపీ 129 కోట్లతో క్రియేట్ చేసిన రికార్డును కూడా ఈ ధూరంధర్ 2 బద్దలుకుట్టేసింది. ఈ సీక్వెల్కి డైరెక్టర్ ఆదిత్య ధర్. ఇది 2025లో వచ్చిన ధూరంధర్ సినిమా కథను కంటిన్యూ చేస్తుంది. చెప్పాలంటే ధూరంధర్ సినిమానే బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1305.35 కోట్ల రూపాయలు కొల్లగొట్టిందంటే ఊహించుకోండి. నిజానికి మొదటి ప్రాజెక్ట్ కథాంశం చాలా పెద్దది, క్లిష్టమైనది కూడా. అందుకే మేకర్స్ దీన్ని 2 భాగాలుగా తీయాలని డిసైడ్ అయ్యారు. జూలై 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య ఇండియా, థాయిలాండ్లో 2 భాగాల షూటింగ్ ఒకేసారి జరిగిందట. మొదటి భాగం ధూరంధర్ డిసెంబర్ 5, 2025న వచ్చింది. ఇందులో రణ్వీర్ సింగ్తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ లాంటి బడా స్టార్స్ చాలామంది ఉన్నారు. అంటే సినిమాలో భారీ తారాగణం ఉంది అన్నమాట. ధూరంధర్ ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ ప్రభంజనం దాని అధికారిక విడుదల కంటే ముందే మొదలైంది. మార్చి 18, 2026న జరిగిన పెయిడ్ ప్రివ్యూ షోల ద్వారా దేశీయంగా సుమారు 43 కోట్ల రూపాయల నెట్, ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక పెయిడ్ ప్రివ్యూ కలెక్షన్స్గా ఇది ఒక కొత్త రికార్డును సృష్టించింది. అధికారికంగా విడుదలైన మొదటి రోజు, అంటే మార్చి 19న, ఈ సినిమా ఇండియాలో 102.55 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో కేవలం ఒక్క రోజులోనే మొత్తం దేశీయ నెట్ కలెక్షన్స్ 145 కోట్ల రూపాయలకు చేరాయి. భారతీయ సినీ చరిత్రలో 5వ అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్గా ఇది నిలిచింది. రెండో రోజు, అంటే మార్చి 20 నాటికి, ఈ సినిమా ఇండియాలో మరో 80.72 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను జోడించింది. దీంతో దాని మొత్తం దేశీయ నెట్ కలెక్షన్లు 226.27 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక మార్చి 20 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 236.63 కోట్ల రూపాయలకు చేరుకుంది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉగాది, గుడి పడ్వా వంటి పండుగ సెలవులు సినిమా విడుదల సమయానికి రావడం వల్ల దాని దేశీయ వసూళ్లకు మరింత ఊతం లభించింది. ధూరంధర్ ది రివెంజ్ చిత్రంలో రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, ఇంకా సారా అర్జున్ లాంటి స్టార్స్ నటించారు. మొదటి భాగంలో కనిపించిన చాలామంది నటీనటులు మళ్లీ వాళ్ల పాత్రల్లోనే కనిపించారు. ఈ కథ కరాచీలో రహస్యంగా పనిచేసే ఒక భారత గూఢచారి గురించి. ఆయన నేర ముఠాలు, రాజకీయ వ్యవస్థల్లోకి చొరబడి 26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకుంటూనే పెద్ద ముప్పులను కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ సినిమాలోని వాస్తవిక కథనం, పకడ్బందీగా తీసిన యాక్షన్ సన్నివేశాలకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. హిందూస్థాన్ టైమ్స్కు చెందిన రిషబ్ సూరి ఈ చిత్రాన్ని రోలర్ కోస్టర్ థ్రిల్లర్ అని అభివర్ణించారు. రణవీర్ సింగ్ అద్భుతమైన నటన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు. ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో సహా చాలా భాషల్లో విడుదలయింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమా చేరువైంది. ఈ సినిమా 229 నిమిషాల నిడివితో ఇప్పటివరకు వచ్చిన భారతీయ చిత్రాల్లోనే 8వ అతి పెద్ద సినిమాగా నిలిచింది. ధూరంధర్ 2 హిట్ అవ్వడం కేవలం దాని సొంత రికార్డునే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న పెద్ద మార్పులను కూడా స్పష్టంగా చూపిస్తోంది. అన్ని ఇండియన్ సినిమాల్లోకెల్లా ఇది 2వ అతి పెద్ద ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. దీనికి ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి ఇదే ప్రూఫ్. ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ అయితే ఆర్ఆర్ఆర్ 223 కోట్ల రూపాయలు, బాహుబలి 2 214 కోట్ల రూపాయలు, కల్కి 2898 యాడ్ 174 కోట్ల రూపాయలు, కేజీఎఫ్ చాప్టర్ 2 159 కోట్ల రూపాయలు లాంటి పెద్ద సినిమాల ఫస్ట్ డే గ్లోబల్ కలెక్షన్స్ ని కూడా దాటేశాయి. ఒక ఇండియన్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రూపీ 257 కోట్లతో పుష్ప 2 ది రూల్ మాత్రమే దీనికంటే ఎక్కువ ఓపెనింగ్ డే రికార్డుని సాధించింది. ఇక సినిమా కథ విషయానికొస్తే ఇది సౌత్ ఏషియాలో జరిగిన నిజ జీవిత పొలిటికల్ సంఘటనలు, ఘర్షణల నుంచి స్ఫూర్తి పొందింది.
1999 ఐసీ 814 హైజాక్, 2001 ఇండియన్ పార్లమెంట్పై దాడి, 2008 ముంబై దాడులు లాంటి వాస్తవ సంఘటనలను ఇందులో చూపించడం వల్ల ఈ స్పై థ్రిల్లర్ జానర్కి ఒక గ్రిట్టి రియలిస్టిక్ టచ్ వచ్చింది. ఇలాంటి విస్తృతమైన కథనం, హై ఆక్టేన్ యాక్షన్ కలయిక ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తొలి దురందర్ లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన రణ్వీర్ సింగ్ ఇప్పుడు ఈ తాజా విజయంతో తన కెరీర్లో మరింత దూసుకుపోతున్నాడు. ఇక రణ్వీర్ తర్వాతి ప్రాజెక్టుల విషయానికొస్తే 2026లో షూటింగ్ మొదలయ్యే డాన్ 3తో పాటు డాన్ 3 తర్వాత షూటింగ్కు వెళ్లనున్న పోస్ట్ అపోకలిప్టిక్ థ్రిల్లర్ ప్రళయ్ వంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. షారుఖ్ ఖాన్, మహేష్ బాబు లాంటి ఇతర ఇండియన్ సినిమా స్టార్ హీరోలకు కూడా రాబోయే రోజుల్లో కొన్ని భారీ రిలీజ్లు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ విషయానికొస్తే 2026 మధ్యలో రాబోతున్న కింగ్ అనే యాక్షన్ డ్రామాలో, అలాగే 2027లో టైగర్ వర్సెస్ పఠాన్ లో కనిపించనున్నాడు. ఇక మహేష్ బాబు తర్వాతి సినిమా వారణాసి 2027లో విడుదల కావాల్సి ఉంది. దురందర్, డ్యూయాలజీ వంటి చిత్రాల నిలకడైన విజయాలు చూస్తుంటే భారీ ఇండియన్ చిత్రాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బలమైన, విస్తరిస్తున్న మార్కెట్ ఉందని స్పష్టమవుతోంది. ఇవి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ఇండస్ట్రీ ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి.